సో హీరో సిద్ధార్థ్ నటి అదితి రావ్ హైదరీ వివాహం అత్యంత రహస్యంగా జరిగినట్టుగా తెలుస్తోంది. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఇరు కుటుంబాలు కొంతమంది స్నేహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి పూజారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన సిబ్బంది స్థానిక పూజారులను కూడా ఆలయం లోపలికి అనుమతించలేదు. ఇక వనపర్తి సంస్థానం చివరిరాజు జె రామేశ్వరరావు మనవరాలు అదితి రావ్ హైదరీ ప్రస్తుతం శ్రీ రంగనాయక ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. వనపర్తి సంస్థానం చివరిరాజు జె రామేశ్వరరావు వారసులు. సో సిద్ధార్థ్ అదితిరావు వివాహానికి జె రామేశ్వరరావు వారసులు జె కృష్ణదేవరావు కుటుంబ సభ్యులు హాజరై ఈ పెళ్లి దగ్గరుండి జరిపించినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో హీరోగా మారారు సిద్ధార్థ్. శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుసగా హిట్లు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, అలాగే బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఒక ధీరుడు, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించారు సిద్ధార్థ్. ఇక మణిరత్నం కాంపౌండ్ ఆర్టిస్టులుగా ఫేమ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ అదితిరావ్ హైదరీ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి ఊతమిస్తూ వీరిద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించేవారు. అయితే అంతకు ముందే కూడా వీళ్ళిద్దరికి పరిచయం ఉందని చెప్తున్నారు వాళ్ళ సన్నిహితులు. గతేడాది న్యూ ఇయర్ కి తమ రిలేషన్షిప్ ని రివీల్ చేశారు అదితి, సిద్ధార్థ్. అదితి కోసమే తరచుగా ముంబై వెళ్ళొస్తున్నారు సిద్ధార్థ్. అదితి పుట్టినరోజున పార్ట్నర్ అంటూ పోస్ట్ కూడా చేశారు. సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సిద్ధార్థ్, అదితి. ఇక సినీ పబ్లిక్ ఈవెంట్స్ కి కూడా ఎన్నోసార్లు ఇద్దరు కలిసి అటెండ్ అయ్యేవారు. సో ఎట్టకేలకి తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు ఈ స్టార్స్.